నమస్తే, నా పేరు మధు అండి. మా అమ్మాయి పేరు దేదీప్య. మేము దుబాయ్లో ఉంటున్నాం. మేము ఇప్పుడు మెమరీ మెరికల్ క్లాస్ దీంట్లోని పాప ఎన్రోల్ అయింది. సో వన్ డే ఒకసారి ఓరియంటేషన్ చేశారు వంశీకృష్ణ సార్. చేసినప్పుడు అతను అన్నారనమాట, ఇది ట్రైలర్ ఓన్లీ అండి, సో పిక్చర్ బాకీ అని. సో అఫ్కోర్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఎంత మెరికల్స్ డెఫినెట్లీగా ఉంటుందని. సో ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వాళ్ళేమో వర్డ్స్ గుర్తు పెట్టుకోమన్నారు అనమాట, ఇంగ్లీష్ వర్డ్స్ 60 or 100 ఎనీథింగ్. సో పాప ఏమో దేదీప్య 60 తీసుకుంది. మీరు నమ్మరు కానీ ఆ మెథడ్ సార్ ఏది షేర్ చేశారు మాకు, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా పాప షీ కెప్ట్ ఇన్ హర్ మైండ్, రియల్లీ. అప్పుడు మాకు అర్థమైంది అనమాట, స్టడీ ఎవరైనా స్టడీ చేస్తారు కానీ ఆ మెథడాలజీ మనం లేకపోతే వీఆర్ మిస్సింగ్ ఎ లాట్. చాలా టైం స్పెండ్ చేస్తున్నాం మనం, ఓకే, నెక్స్ట్ సేమ్ టైం గుర్తుండదు, ఇవన్నీ అవుతుంటాయి. కానీ సార్ షేర్ చేసిన మెథడ్ వల్ల పాప దేదీప్య చాలా అంటే చాలా క్విక్గా 60 వర్డ్స్ రిమూవ్ చేసుకుంది. అట్ ద సేమ్ టైం నవ్వు ఇప్పుడు తను ఏంటంటే ఎంత కాన్ఫిడెంట్ అంటే more than 100 కూడా చేయడానికి రెడీగా ఉన్నది అనమాట యాక్చువల్గా. అండ్ దట్ టు కపుల్ ఆఫ్ మినిట్స్లోనే తను చెప్పేస్తుంది ఇప్పుడు. సో సో నేను ఏమనుకోండి, సో డెఫినెట్లీగా ఇలాంటి క్లాస్ అటెండ్ అయితే ప్రతి చైల్డ్కి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది అని ఐ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. సో మీరు ఈవెన్ అట్లీస్ట్ ఓరియంటేషన్ తీసుకున్నా మీకు ఐడియా వస్తుంది నేను చెప్తుంది ఎంత వరకు రియల్లీ పాసిబిలిటీ ఉంటుంది అనేది. మీకే యూ విల్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ అనమాట, ఎవరు ఎన్రోల్ అయినాను. సో ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ మేము ఫీల్ అయ్యాక వీ ఫెల్ట్ దట్ డిఫరెన్స్ మా అమ్మాయిలో కాబట్టి ఐఎమ్ షేరింగ్ దిస్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎండ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.